హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మంగళవారం అండి. షాను మను ఇద్దరికి స్కూల్ అయితే లేదు. నిన్న మండే లేదు, ఈరోజు ట్యూస్డే కూడా స్కూల్ అయితే లేదండి. ఇంక మీకు చెప్పాను కదా, మా చిన్నమ్మకి ముక్కుకి ఆపరేషన్ అయ్యింది అనేసి. చిన్నమ్మ నిన్నే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికైతే వచ్చిందండి. సో ఇప్పుడైతే చిన్నమ్మని చూడడానికి వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను. అసలు ముందు హాస్పిటల్కే వెళ్దాం అనుకున్నాం, కానీ హాస్పిటల్ చాలా దూరం అండి. మాకు 40-45 కిలోమీటర్స్ అయితే దూరం వస్తుందన్నమాట. సో ఇంక ఇంత దూరం మీరు వచ్చినా లోపలికి రానివ్వట్లేదు, ఇక్కడికి రావద్దు అనేసి చిన్నమ్మ చెప్పారు. ఈ 1 వీక్ అమ్మే చిన్నమ్మ దగ్గర అయితే ఉందన్నమాట. సో రావద్దమ్మా, ఇంటికి వచ్చే కొద్దిగానే అనేసి అంటే ఇంక ఇంటికి అయితే వెళ్తున్నామండి. సో మార్నింగ్ అయితే నేను లేచేసరికి 8 o'clock అయ్యిందండి. 8కి లేచి త్వరగా నేను టిఫిన్ అయితే చేసేసాను. సో ఈరోజు ఏం టిఫిన్ వేస్తున్నానో చూపిస్తానండి. నెలలో కొన్ని రోజులు అసలు ఏ పని చేయబుద్ది కాదండి, చిరాకు వస్తుంది. ఫోన్ చూస్తూ టైం వేస్ట్ చేస్తాను, ఫోన్ చూసానని మళ్ళీ గిల్ట్గా ఫీల్ అవుతాను, అలా చిరాకుగా ఉంటుంది. ఈరోజు కూడా చిన్న వ్లాగే పెడుతున్నానండి, పెద్ద ఎక్కువగా వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ అయితే మా వారు నాకు టీ పెట్టివ్వి అన్నారు. ఆయన పాలు అయితే తీసుకొని వచ్చారనమాట. సో ఫస్ట్ అయితే ఆయనకి పాల ప్యాకెట్ కట్ చేసేసి ఒక గిన్నెలో వేసి మళ్ళీ ఆయన కోసం అయితే ఒక గ్లాస్ పాలు సెపరేట్గా తీసుకుని టీ అయితే పెడుతున్నానండి. ఇంకా పిల్లలిద్దరూ నిద్ర లేవలేదు. సో వాళ్ళిద్దరిని లేవమని చెప్పాను. ఇంకా నేను ఈరోజు టిఫిన్ అయితే పెసరట్లు వేద్దాం అనుకుంటున్నాను. సో పెసరట్ల కోసం ముందు రోజు రాత్రి పడుకునేటప్పుడు పెసర్లు, కొర్రలు, కొంచెం బియ్యము కలిపి అయితే నానబెట్టానండి. టు బీ ఆనెస్ట్, ఎంతకాలమైనా పెసరట్లు టేస్టీగా వేయడం రావట్లేదండి. అసలు గడ్డిలాగా ఉన్నాయి, ఎలా తిన్నారా మా ఆయన అనిపించింది. మా ఆయన కాబట్టి నా వంటలు తింటున్నారండి. అసలు బాగా చేయను నేను వంటలు, ఏదో అదృష్టం కొద్దీ ఒక్కొక్క రోజు కుదురుతుంది. మా ఆయన బంగారం కాబట్టి నన్ను అసలు సాధించడం అనమాట. ఇదేం కూర, చెత్తలో కూర అని ఏ రోజు అండండి. అలాగని బాగున్న రోజు బాగుంది అని కూడా చెప్పరు మా ఆయన. అలా తింటారు పాపం, బాగున్నా బాగోపోయినా కడుపులో టైంకి తిండి పడాలి అన్నట్టుగా తింటారన్నమాట మా వారు. సో దాంట్లోకి చట్నీ కావాలి కదండి, ఇంట్లో వేరుశనగుళ్ళు అయిపోయినాయి. సో అందుకనేసి నేను పుట్నాలు, కొబ్బరికాయ వేసి చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో కొబ్బరికాయ ముక్క అయితే కట్ చేసేసుకొని వాటర్లో పోసానండి, నానుతుంది. అది అంటే మొన్న కొట్టిన కాయ కదా, కొంచెము మనకి అలా కొట్టిన కాయ అదొక రకంగా అయిపోద్ది కదండి, జిగురు వచ్చినట్టుగా. సో అందుకని నీళ్ళలో అయితే పెట్టాను. తర్వాత ఇంకా చట్నీ కోసం అయితే ఒక 4 పచ్చిమిరపకాయలు ముక్కలు అయితే చేసుకొని ఉంచుకుంటున్నాను. ఇంకా నూనె అయితే వేడెక్కిపోయిందండి. సో ఆ నూనెలో అయితే నేను పచ్చిమిరపకాయలు వేసేసాను. పచ్చిమిరపకాయ కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి అయితే పుట్నాలు వేసుకుంటాను అనమాట. సో ఇంకోండి పచ్చిమిరపకాయలు అయితే వేగుతున్నాయి. ఆ తర్వాత పుట్నాలు అయితే వేసాను. ఇంకా అవి వేసిన తర్వాత కొద్దిసేపు నుంచి కట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా పెసలు నానబెట్టని చెప్పాను కదండి. సో పెసరట్టుకి మిక్సీ అయితే పెడుతున్నాను. సో దానికోసం నేను అల్లం ముక్కను కట్ చేసుకున్నాను, ఒక ఉల్లిపాయ ముక్క అయితే కట్ చేసుకున్నానండి. సో ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ వేసి మిక్సీ అయితే పెట్టేస్తాను. ఉల్లిపాయ మనము పెసరట్టు పైన కూడా వేసుకోవచ్చు, బట్ మా మను అలా తినదనమాట. సర్లే ఇంకా ఉల్లిపాయ మిక్సీ పెట్టి వేసేద్దాము అనేసి ఫస్ట్ అయితే ఉల్లిపాయ, అల్లము ఒకసారి మిక్సీ తిప్పేసిన తర్వాత అప్పుడు నేను పెసలైతే వేసి మిక్సీ పెడతానండి. లేదంటే ఒక్కోసారి అల్లము ముక్క కింద అలా ఉండిపోతుంది, మెత్తగా అవ్వట్లేదు. ఇంకా దీంట్లోకి కొంచెం కల్లుప్పు కూడా అయితే తీసుకున్నానండి. ఇంకా దీన్ని మూత పెట్టేసి ఒకసారి అయితే దీన్ని మిక్సీ పట్టేస్తాను. ఇది ఒకసారి మెత్తగా అయిపోయిన తర్వాత అప్పుడు పెసలైతే వేసుకుంటాను. ఇంకొక మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి. ఎలాగో మిక్సీ ఇప్పుడు ఫ్లగ్కి పెడుతున్నాను కాబట్టి ఒకేసారి మనకి 2 అయిపోతాయి, పెసరట్టును అలాగే చట్నీకి కూడా అయిపోతాయి అనేసి అనుకుంటున్నాను. సో కొబ్బరి వేసి చట్నీ చేసేటప్పుడు కొబ్బరి ఒక్కసారి మిక్సీ పడతానండి. అది అలా మిక్సీ పట్టామనుకో మెత్తగా అయిపోతుంది కదా. తర్వాత వేరుశనగ గుళ్ళు కానీ లేకపోతే పుట్నాలు కానీ వేసుకుని మిక్సీ పట్టొచ్చు. నాకు కొబ్బరి వేసి చేసిన వేరుశనగ గుళ్ళు కానీ పుట్నాల చట్నీ కానీ 2 చాలా నచ్చుతాయండి. ఎంత టేస్టీగా ఉంటుందో కొబ్బరి వేసిన చట్నీ అయితేని. నార్మల్గా కూడా మా అమ్మ కొబ్బరి మామిడికాయ చట్నీ అలా చేస్తుంది అనమాట, పచ్చడి చాలా బాగుంటుంది అన్నంలోకి. అలాగే వేరుశనగ ఇవి కొబ్బరిని దాన్ని ఏమంటారు, ఎండుమిరపకాయ వేసి ఎర్ర చట్నీ చేస్తుంది, అది చాలా బాగుంటుందండి అన్నంలోకి. కొంచెం వేడివేడి అన్నం నెయ్యి వేసుకుని ఆ కొబ్బరి పచ్చడి వేసుకుని తింటే వావ్ అనిపిస్తుంది నాకు. ఇంక ఇదిగోండి నేను 2 ఒకేసారి మిక్సీ పట్టేయచ్చు అన్నట్టు 2 ఒకేసారి ప్రాసెస్ అయితే చేస్తున్నాను. కొబ్బరి మిక్సీ పట్టేసిన తర్వాత దీంట్లోకి వేగించుకున్న పచ్చిమిరపకాయలు, పుట్నాలు అయితే వేసుకున్నాను. అలాగే ఇందక్కడ మీకు చూపించాను కదా పెసరట్లు వేయడం కోసం అయితే అల్లము, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అయితే ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి పెసలు, కొర్రలు అయితే వేస్తున్నానండి.
అసలు చాలామంది మిల్లెట్స్ హెల్దీ, చిరుధాన్యాలు తినాలి అనేసి అంటారు కదండీ! అసలు ఈ హెల్దీ ఫుడ్ ఏది అసలు మనకి టేస్ట్ అనిపించదు. నాకైతే అలానే అనిపిస్తది. మొన్నేమో కొర్రలతో కిచిడీ చేశాను. తినలేకపోయాను. కానీ పాడేయడానికి మనసొప్పదు. సచ్చిచెడు తిన్నాననమాట. బోలెడు వండేసాను. మిగిలిపోయింది. ఈళ్ళెవ్వరు తినరు. పాడేయలేను. సచ్చిచెడు పొద్దున్న, సాయంత్రం తిన్నానండి బాబు. అదే అనిపిస్తది. హెల్దీ అంటారు. ఇవేమి తినబుద్ధి కాదురా బాబు అనేసి అనిపించింది. తర్వాత అయితే ఇంగోండి పెసరట్లయితే కొర్రలు వేస్తున్నప్పటి నుంచి అస్సలు విరగట్లేదు. ఉత్తి ఓన్లీ పెసలు చేసినప్పుడు విరిగిపోతుందనమాట పెసరట్టు. కానీ కొర్రలు వేసినప్పుడు చక్కగా దోసలాగా తిరిగొస్తుందండి. ఈరోజు కల్లుప్పేసి మిక్సీ పట్టాను కదా! ఉప్పు ఎక్కువైపోయిందని అనేసి చెప్పారు మా వారు. పెసరట్లో ఉప్పు ఎక్కువైపోయింది అని అన్నారు. ఉప్పు ఎక్కువైపోయింది అన్నారు కదా అని నేనేం చేశాను, బియ్యం పిండి కలిపాననమాట. తినలేకపోయానండి. గడ్డే తిన్నానేమనిపించింది. అస్సలు బాలేదు పెసరట్టు. ఆ ముందు కొంచెం బాగుందేమో గానీ ఉప్పు ఎక్కువైనా, బియ్యం పిండి వేసిన తర్వాత అస్సలే బాలేదమ్మోయ్! ఎలా తిన్నాడు మా ఆయన. తర్వాత నేను మరుసటి రోజు అడిగాను, "నిన్నేసిన పెసరట్లు అసలు బాలేదు. ఎలా తిన్నారు మీరు? కనీసం బాగుంది, బాలేదు అని నోటితో ఏది చెప్పడం ఉండదు మీకు" అనేసి అన్నాననమాట. ఏమో చెప్తే తిడతావేమో అని చెప్పను నేను అనేసి అంటున్నారండి మా వారు. మేమందరము టిఫిన్లు అయితే చేసేసామండి. టిఫిన్లు చేయడం అయిన తర్వాత పిల్లలిద్దరికీ నేను కుంకుడుకాయ వేసి తలస్నానం చేపిచ్చేసి నలుగు పెట్టయితే తలస్నానం చేపిచ్చేసాను. ఇంకా పిల్లలకి స్నానం అయిపోయాక నేను బాత్రూంలో నీట్గా కడిగేసానండి. వీళ్ళిద్దరేమో ఇల్లు తుడుచుకుంటూ వచ్చేసారు. ఇల్లు ఈరోజు నేను క్లీన్ చేయలేదు. మా షాను మనీయే క్లీన్ చేశారండి. తర్వాత నేను కూడా స్నానం చేసేసి రెడీ అయిపోయాను. కొన్ని గిన్నెలు ఉంటే వాటిని కూడా క్లీన్ చేసేసాను టిఫిన్ తర్వాతవి. సో ఇప్పుడైతే చిన్నమ్మ వాళ్ళ ఇంటికి ఏమేమి తీసుకెళ్తున్నానో చూపిస్తానండి. ఇవి మాది గృహప్రవేశం అయినప్పుడు పంతులు గారికి ఇవ్వాల్సిన సామాన్లండి. అప్పుడు తీసుకెళ్దాము అంటే అమ్మమ్మ గారు చనిపోయారు, తర్వాత పెదమావయ్య గారు చనిపోయారు, మైలు వచ్చింది అనేసి అప్పుడు పంతులు గారికి అయితే ఇవ్వలేదనమాట. ఇప్పుడు తీసుకెళ్ళి అక్కడ గుళ్ళో అయితే పెట్టేస్తామండి. నెక్స్ట్ మా చిన్నమ్మకి నేను రిటర్న్ గిఫ్ట్ ఒకటి ఇచ్చాను. అయితే మా చిన్నమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారనమాట. వాళ్ళకి కూడా గిఫ్ట్ పంపించలేదు నేను. సో వాళ్ళకి ఒక గిఫ్ట్, మళ్ళీ మా చిన్నమ్మకి ఒక గిఫ్ట్ అయితే తీసుకుని వెళ్తున్నాను. ఇంకొకటి ఏమో మన సబ్స్క్రైబర్ అటు పక్కన ఒకళ్ళు ఉన్నారండి. వాళ్ళకి కొరియర్ అయితే చేస్తాను, ర్యాపిడో అయితే చేస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇక్కడ నుంచి అయితే ఎక్కువ ఛార్జెస్ అయిపోతుంది. అక్కడికి అయితే కొంచెం దగ్గర డిస్టెన్స్ కాబట్టి తక్కువ అవుతుందని వాళ్ళకి చేద్దామని ఇక్కడ పట్టుకెళ్తున్నాను. మా చిన్నమ్మకి నేను అప్పుడు బట్టలు అయితే పెట్టలేదు కదండి. సో అందుకనేసి మా చిన్నమ్మకి బట్టలు లేవు నా దగ్గర పెట్టడానికి. ఒక మామూలు చీర ఉంది, చీర పెట్టేసి జాకెట్ ముక్క పెట్టి ఒక 3000 అయితే పెడదామనేసి 3000 అయితే తీసుకెళ్తున్నానండి. ఇప్పుడు డబ్బులు అయితే మా చిన్నమ్మకి ఆపరేషన్ అయ్యింది కదా, చేతికి ఉపయోగపడతాయి అనేసి డబ్బులు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా బట్టలు కొనకుండా అమ్మకి ఇవ్వాల్సినవి అయితే తీసుకెళ్తున్నానండి. మైదా పిండి ఉండిపోయింది, తెల్లనూక ఉప్మా రవ్వ చాలా ఉండిపోయింది, అదైతే అమ్మకి తీసుకుని వెళ్తున్నాను. సో ఇవి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి పట్టుకెళ్తున్నా. మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి నేను షాను మనుయే ఆటో కట్టించుకుని అయితే వెళ్తున్నామండి, బుక్ చేసుకుని. మా వారైతే ఆఫీస్ నుంచి అటు సాయంత్రం వస్తానన్నారు. సో మేము ఇప్పుడు వెళ్ళి సాయంత్రం వరకు మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటామండి. మళ్ళీ మేము నైట్ 9, 10 ఆ టైంకి అయితే రిటర్న్ వస్తాము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫ్రూట్స్ అవి నేను తీసుకెళ్ళట్లేదు, ఇంకా బరువు అయిపోతుంది, మళ్ళీ నేను మధ్యలో ఆగలేను కూడా అని, మీరు ఆఫీస్ నుంచి వస్తూ తీసుకురండి అనేసి మా వారికి చెప్పాను. తను సరే అన్నారు. మా వారు ఆటో బుక్ చేసినట్టున్నారు, ఫోన్ చేస్తున్నారండి. ఆటో ఎక్కిన తర్వాత మేము మార్నింగే వెళ్ళిపోవాలి అనుకున్నామండి. కానీ పిల్లలకి తలస్నానాలు చేపించి నేను బాత్రాలు ఇవన్నీ శుభ్రం చేసి రెడీ అయ్యి వెళ్ళేసరికి ఇప్పుడు టైము 12 o'clock అవుతుంది. అవును, ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నామండి. కిందకు వచ్చేసి ఉన్నాము. మా వారు ఆటో బుక్ చేశాను అన్నారు. ఆటో వస్తే ఎక్కేసి వెళ్తాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 1.5 hour జర్నీ ఉంటుంది చిన్నమ్మ వాళ్ళ ఇంటికి. ఫిలిం నగర్ వెళ్ళే దారులంతా ఎందుకో మరి రోడ్డు బ్లాక్ అయిపోయిందండి. సో అందుకనేసి ఈసారి ఫిలిం నగర్ నేను బంజారా హిల్స్ నుంచి అయితే వచ్చామన్నమాట. ఆటో అసలు కొత్త ప్లేసెస్ నుంచి ఆటో అయితే తీసుకుని వచ్చింది. అసలు నేను ఏంటి ఎప్పుడు ఎన్నిసార్లు వెళ్ళినా మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి రోడ్లు ఏమి రావు, కొత్త ఏరియాకి వెళ్ళిపోతున్నాం ఏంటి అని ఇలా అనుకున్నాను అనమాట మొత్తం. కానీ ఫస్ట్ టైం నేను బంజారా హిల్స్ వైపు నుంచి వచ్చానండి. బంజారా హిల్స్ ఇంత బాగుంటుందా, ఇంత రిచ్ ఏరియానా అని అనిపించింది. అంత బాగుందండి బంజారా హిల్స్. పెద్ద బంగ్లాలు, ఇల్లులు ఉన్నాయి, రోడ్లంతా చెట్లతో చాలా చల్లదనంతో భలే ఉందండి. నేను ఫస్ట్ టైం చూసాను బంజారా హిల్స్ అయితేని. సో అలా తిరిగి ఇంటికి వచ్చేసరికి 1.5 టైం పట్టిందండి. 1:15 ఆ టైంకి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఇంకా వచ్చిన తర్వాత భోజనం అయితే చేసేసామండి. అమ్మేమో పిల్లలిద్దరికి తినిపించింది, తర్వాత నేను తినేసాను. నాకు ఎందుకో తెలియదు ఈరోజు మోషన్స్ పట్టుకున్నాయి. సో చాలా లైట్గా తిన్నాను అనమాట ఫుడ్.
తర్వాత ఇంకా చెప్పాను కదండి ఒకరికి కొరియర్ చేయాలి, ర్యాపిడో చేయాల్సిన వాళ్ళు ఉన్నారు అని. సో వాళ్ళకైతే ర్యాపిడో అయితే చేయించాను అనమాట మా తమ్ముడి చేత. మా తమ్ముడిని బుక్ చేయరా అంటే ఆడు బుక్ చేశాడు. ఇంకా నేను వాడికి అమౌంట్ ఇచ్చేసాను. మన సబ్స్క్రైబర్లు రిసీవ్ చేసుకున్నారంట, మెసేజ్ పెట్టారండి. తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ బోర్ కొడుతుందనమాట. వీడియో కూడా పెట్టలేదు కదండి, మీ కామెంట్స్ అవి ఏమీ లేవు. సరే చాలామంది వెయిట్ చేస్తారు కదా అనేసి ఇంకా నేను లైవ్కి అయితే వచ్చాను. మా తమ్ముడి దగ్గర రింగ్ లైట్ అయితే ఉందనమాట. అసలు ఈ రింగ్ లైట్లు ఎలా వాడతారా అని అనిపించిందండి నాకు. కొద్దిసేపటికి తలపోటు వచ్చేసింది ఆ లైట్ ఫోర్ హెడ్ మీద పడేసరికి. సో తర్వాత రింగ్ లైట్ ఆపేసి మామూలుగా అయితే లైవ్ చేశాను. నిన్న లైవ్ అంతా అసలు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ రూల్స్ మారిపోయినాయి కదా, వాటి కోసం అడుగుతూనే ఉన్నారనమాట. అసలు చాలా చాలా రూల్స్ వచ్చేస్తున్నాయండి. నాకు ఒక్కొక్కసారి ఈ ఛానల్ని నేను జాగ్రత్తగా కాపాడగలుగుతానా లేదా అని అనిపిస్తుంది. ఒక పక్క యూట్యూబే రకరకాల రూల్స్ తీసుకొస్తుంది, అవి తెలుసుకుంటూ అప్ టు డేట్గా ఉండాలి. మరో పక్క ఏమో హ్యాకర్స్ పని హ్యాకర్స్ చేసుకుంటూ ఉంటారు, ఛానల్స్ని దొబ్బేయడము, ఇన్స్టాగ్రామ్ పేజెస్ని యాక్ట్ చేసేయడము అలా ఉంటుందన్నమాట. దీన్ని చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలండి. ఒక సోషల్ మీడియాలో ఒక పేరు సంపాదించుకుని ఒక పేజీని మనం నిలబెట్టుకుంటున్నాము అంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుందండి. కానీ దాన్ని కొంతమంది సింపుల్గా లాగేసుకోవాలి అన్నట్టు చూస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకైతే తెలీదు. ఇంకా మా షాను, మా తమ్ముడు, మా మను వీళ్ళు ముగ్గురు కలిసి యూనో కార్డ్స్ అయితే ఆడుకుంటున్నారన్నమాట. పిల్లలు పాలు తాగుతామన్నారనేసి అమ్మ అయితే పాలు మరిగించి దాంట్లో బూస్ట్ కలిపి చల్లారి పెడుతుందండి. ఇంకెళ్ళేమో మా కిరణ్ ఉంటే ఇంకా అసలు మా కిరణ్ అంటే ఎంత ఇష్టమో పిల్లలకి, చాలా సంతోషం అనమాట. వీళ్ళేమో యూనో కార్డ్స్ అయితే ఆడుకుంటున్నారు, నేను ఇంక వీడియో తీస్తున్నాను అనమాట. మా షాను ఈరోజు చాలా అందంగా ఉంది కదండి, పోనీటైల్లోని భలే అందంగా అనిపించింది మా షాను తల్లి. మా మనుదేమో హెయిర్ బ్యాండ్ టైట్ అవ్వలేదు, లూజ్ అయిపోయింది. ఇంకా తర్వాత అమ్మ అయితే పిల్లకి జడేసింది. మా చిన్నమ్మ టిల్లు ముక్కలు తెప్పించిందంటండి, లివరు కార్జం ముక్కలు ఉంటాయి కదా. చికెనా మటన్ ఇది? చికెనా? చికెన్ లివర్. టిల్లు అంటే తెలుస్తుంది. అవి ఇప్పుడు మా అమ్మ ఖాళీగా ఉండొచ్చు కదా కొద్దిసేపు, వంట పని మొదలెట్టింది. వంట పని ఏం లేదు, ఏపించేసి చెప్తే పిల్లలు ఇల్లు దోశ తింటారన్న. అందులో పులిపే కోసేసాను, ఒక్కొక్క గ్రేవీ ఉంటుంది. ఇంకా టైం 3:30 అవుతుంది. అయ్యింది ఉడకబెడుతున్నాను, వెళ్ళినప్పుడు చెప్తాను అన్నీ ఉడకబెట్టేసి ఉంచుతాను. అలా మా అమ్మ ఖాళీగా కూర్చోలేదండి, ఏదో ఒకటి అలా మా అమ్మ ఖాళీ కూర్చుంటే వాళ్ళు ఎప్పుడు వచ్చేస్తాయి. అదే మరి మనకేం చాలా బ్రాండ్గా చూసారమ్మా. ఎవరు అక్కడ హాస్పిటల్ కడిచాను, వాళ్ళు రొట్టెలు అయ్యి అంగన్వాడీలు ఇస్తారండి, జొన్న పిండి జొన్న రొట్టెలు వేసి తెచ్చుకునేవారు. ఎవరు వాళ్ళు రెడ్లు అండి. ఆ జొన్న రొట్టె 2 రొట్టెలు ఇచ్చేవారు తినమని. తినను నేను తిన్నా, అది నాకు ఒక రొట్టె ఇస్తానే ఉండేది. ఆ క్యాంటీన్ అంటే మా అమ్మ అంటే టీ ఇస్తా ఉండేది. చాలా బాగా చూసేదమ్మా, మనది కాకుండా కానీ అసలు నేను ఎవరు అనుకుని పని ఉంటాను. నేను వచ్చేస్తే నాకు అంటున్నాడు వెళ్ళిపోకండి, వెళ్ళిపోతాను. బాగా అలవాటు అయిపోయారండి, మీరు బాగా అలవాటు అయిపోయారండి. 4 రోజులు ఉన్నారు హాస్పిటల్లో. 4 రోజులు ఆయన మేము ఒకసారి వాళ్ళకు కూడా ముక్క ఆపరేషనేనా? చెవి ఆపరేషన్. ఇంకొకరు చిన్న మంచి మీదకి వచ్చారు, పని తగ్గించుకుందంట, ఇన్ఫెక్షన్ అయిందని వచ్చారు. మూడు అబ్బాయి ఇంకా పెద్దమ్మ అంటే విడిచిపెట్టలేదు. మా అమ్మ ఎక్కడికైనా లౌక్యం చేసేసుకుంటదండి మనుషుల్ని, ఐస్కంతంలాగా ఆకట్టేసుకుంటది. వద్దురానంటే లేదు పెద్దమ్మ, లేదు పెద్దమ్మ పెడతానని మొదలు ఆకట్టుకోవడంలో ముందు ఉంటదండి మా అమ్మ అందరినీ. హాస్పిటల్లో భోజనం అదే మట్టి అసలు భోజనం తింటాకైనా కూడా వెళ్ళాలంటే అంత బాగుందా? అంత బాగా ఓ రోజునే పప్పు తోడుకోరు, ఓ రోజునే పాలకూర పప్పు, పొద్దున పూట ఏదో ఆకుకూర వేసి పప్పు, సాయంత్రం అన్ని రకాలు వేసి సాంబార్ కసిగూర అమ్మ మరి అమృతం ఈ నీసు మాంసాలు ఎందుకో పని చేయదు. అంత బాగుంది. చిన్నమ్మకేమో పడేది కాదు. అదే అదే పడలేదని రోజు నేను క్యాంటీన్లో వెళ్ళి కూర తెస్తే కూర 20 రూపాయలు కూర ఏమని వెళ్తే ఆ అబ్బాయి ఈ పులుసు ఎప్పుడు కూర ఉట్టుని వచ్చాడు, కూర కూర పట్టుకెళ్ళి పెద్దమ్మ.
ఎంత నవ్వుకి పెట్టి మనకి అర్థంకి ఎక్కడికి ఊరుకుని వచ్చేస్తున్నాయి. అది హాస్పిటల్ పేరు భాస్కర హాస్పిటల్. భాస్కర. చాలా బాగా మేడం గారు కూడా చాలా మంచివారు. నువ్వు ఇప్పుడు వచ్చేవమ్మా అన్నారు. ఆపరేషన్ ముందు రోజే వచ్చానండి అమ్మా అన్నారు. ఎంత నవ్వుకుంటారో పాపం అవుతుందంటే చాలా ఇష్టం. అక్కడికి శనం కూడా వెళ్ళడం కదా చూసి వచ్చాను తెలుసు. మా ఎమ్మరే వెళ్ళిపోతుందండి. మా ఇంటికి రావే అక్కడ నుంచి వెళ్ళిగానంటే ఇటు నుంచి వెళ్ళిపోతానమ్మా అంటుంది. వెళ్ళేటప్పుడు ఉండి వెళ్తాను ఇక్కడ ఒక రోజు అన్నది ఇటు నుంచి వెళ్ళిపోతుంది. గురించి ఆ రోజు ఏదో నా చెల్లెల దగ్గర ఉన్నాననుకో కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటది. అవును అమ్మా ఇప్పుడు కూతురికి అవసరం లేదు కదా, తర్వాత అవసరం వచ్చినప్పుడు అవసరం వస్తేనే వస్తుంది. ఖాళీ కూర్చుంటే అస్సలు రాదండి మా అమ్మ. ఖాళీగా కూర్చొని వచ్చామన్నాడు చిన్నమ్మని ఒక 4 రోజులు ఇక్కడికి వచ్చే చిన్నమ్మ బెంగళూరులో ఉండేది. కానీ నీకు అంతా సరిపోయింది. చిన్నమ్మ ఇంకా రంపట్టేది అక్కడ చల్లదనం బెంగళూరు బాగుంటుంది. నేను అత్తమ్మ మీరేం పని చేయొద్దు, నాకు మనిషి ఉంది పని చేస్తే నేను వండి పెడతాను, మీరు తిని పడుకుందరు. కానీ ఇంకా మా వారు ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇటువైపు అయితే వచ్చేసారండి. వస్తూ మా చిన్నమ్మ కోసము ఫ్రూట్స్ అయితే కొనుక్కొని తీసుకొచ్చారనమాట. అలాగే మళ్ళీ మా చిన్నమ్మకి తీసుకొస్తే పిల్లలు ఎక్కడ తినేస్తారో ఏంటో అనేసి మళ్ళీ మా పిల్లలకి సెపరేట్గా ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు. మీకు తెలుసు కదండి మా షాను మామను ఫ్రూట్స్ని చాలా ఇష్టంగా తింటారండి. మళ్ళీ ఇప్పుడు మా చిన్నమ్మకి తీసుకొచ్చిన గ్రేప్స్ అన్నీ వీళ్ళే తినేస్తే మా చిన్నమ్మకు ఉండవనేసి సెపరేట్గా మళ్ళీ మా పిల్లల కోసం ఒక 1/2 kg అయితే తీసుకొని వచ్చారనమాట. మా వారిని వస్తూ రాఖీలు కూడా కొనుక్కుంటూ తీసుకుని రండి అని చెప్పాను. మా అమ్మ వెళ్ళిపోతుంది కదండి, మా అమ్మకి ఇచ్చి రాఖీ పంపించాను అనుకో మా పెద్దన్నే కట్టుకుంటాడు. మా చిన్నన్నకి డైరెక్ట్గా అమెజాన్లో బుక్ చేసేస్తే బెంగళూరు అయితే వెళ్ళిపోతుంది. ఇంకా కొరియర్ పని పెట్టుకునే కన్నా అమెజాన్లో బుక్ చేసుకోవడమే బెస్ట్ అనేసి మాకు అనిపించింది అనమాట. సో ఇంక ఇదిగోండి మా వారు వచ్చిన తర్వాత మా వారికి అన్నం పెట్టేశాను. మా వారికి పెట్టేశాక నాకు కూడా అన్నం అయితే పెట్టుకుని నేను మా వారు కలిసి భోజనం అయితే చేసేసాము. మా అమ్మేమో మా పిల్లలిద్దరికి అన్నం అయితే తినిపిస్తుంది. ఆల్రెడీ వర్షం అయితే చినుకులు పడుతున్నాయండి. మా వారు లేట్ అయిపోతుంది, అసలు రోడ్స్ అన్నీ బ్లాక్లో ఉన్నాయి, త్వరగా బయలుదేరదాము అనేసి అన్నారన్నమాట. ఇంకా మేము భోజనం చేసేసి ఎర్లీగా అయితే బయలుదేరామండి. అక్కడ 8 o'clockకి స్టార్ట్ అయ్యామన్నమాట. మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి 9-10 అలా అయ్యిందండి. అసలు ఆ రోడ్లు ఎక్కడికక్కడ క్లోజ్ అయిపోవడము, ఎంత హెవీ ట్రాఫిక్ ఉందంటే ఆ బైక్ మీదేమో మనం నిద్రపోతుంది, మా ఆయనేమో నన్ను తిట్టుకుంటాడు. ఇంకా అసలు నువ్వు ఇలా కాదు కారు కొనేసుకో బాబా, నాకు కోపం వచ్చేస్తుంది, నువ్వు పిల్లలు పడుకుంటే నన్ను తిడతావేంటి అనేసి అంటాను. మా వారు ఎలా అంటే ఎవరి మీద కోపం వచ్చినా నా మీద చూపిస్తాడండి, నా మీద ఒక మాట చేస్తాడు. పోనీలే తను చూపించక కోపం చూపిస్తున్నాడు కదా అని నేను అనుకోను. ఆయన నా మీద కోపడంగానే రివర్స్ అయిపోతాను నేను. మా ఆయన నాకు కనీసం కోపడే అర్హత కూడా లేదా నీ మీద, ఒక్కసారి కూడా కోపం నువ్వు, నేను ఒక చిన్న మాట అన్నానంటే తిరిగి 10 మాటలు అనేస్తావు నన్ను అనేసి మా వారైతే అంటున్నారండి. నాకు అసలు ఒక్క మాట నన్ను ఎవరైనా కోపంగా మాట్లాడారంటే వెంటనే తిరిగేసేస్తాను నేను. మా ఆయన ఇంకా పిల్లల మీద కోపం వచ్చినా లేకపోతే ఎవరి మీద కోపం వచ్చినా ఫస్ట్ నన్ను అంటారన్నమాట. నీకు అందరి మీద కోపం వస్తే నా మీద నేను ఒక్కదాన్ని దొరికే నా మీదే తిరిగేస్తావు నువ్వు అని నేను రివర్స్ అయిపోతాను అనమాట. మా ఇద్దరికి అలా జరుగుతూ ఉంటాయి. మళ్ళీ కొద్దిసేపట్లో నార్మల్ అయిపోతాంలేండి. ఇంకా అందరికీ బాయ్ అయితే చెప్పేసి మేమైతే బయలుదేరుతున్నాము. మొన్న అమ్మ వచ్చేటప్పుడు నా కోసం కారము, కొబ్బరి నూనె అయితే తీసుకుని వచ్చిందండి. అవి మొన్న చిన్నమ్మ ఇంటికి వచ్చినప్పుడు మర్చిపోయాను అనమాట తీసుకుని వెళ్ళడము. సో అందుకనేసి ఇప్పుడు నేను అవి తీసుకుని అయితే వెళ్తున్నాను. మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి కూడా వచ్చిందండి. ఇంకా అందరికీ బాయ్ అయితే చెప్పి మేము ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. టైం 9 o'clock అవుతుందండి. మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి పొద్దుట 12 o'clock ఆ టైంకి స్టార్ట్ అయ్యాను. అక్కడికి రీచ్ అయ్యేసరికి 1:30 అయ్యింది. ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి 9 o'clock అయ్యిందండి. ఇంకా పడుకుని పోతాము త్వరగానే, ఎందుకంటే మళ్ళీ రేపు మార్నింగ్ పిల్లలకి స్కూల్ ఉంది. పిల్లలిద్దరిని స్కూల్కి పంపించి కంప్లీట్ చేయాల్సిన ఎడిటింగ్ వర్క్ చాలా ఉందండి రేపు పొద్దున్న. ఆ వర్క్ అయితే చూసుకుంటాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.